సార్ చెప్పండి సార్, ముఖ్యంగా చూసుకుంటే ఇటువంటి సమ్మిట్లు ఏర్పడడం వల్ల యువతని ఏ విధంగా ప్రోత్సహించడం ఉంటుంది? ఈరోజు చూసుకుంటే మన రాష్ట్రం, మన దేశం అంతా కూడా యువత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. వీళ్ళందరినీ కూడా ఏ విధంగా తీసుకుంటే వీళ్ళందరికీ కూడా స్కిల్డ్ పర్సన్గా తయారు చేయొచ్చు, వాళ్ళ ద్వారా ఏ విధంగా అవుట్పుట్ని బయటికి రాబెట్టచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్తే దేశంతో పాటు మన రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది? నా పేరు బసవశేఖర్ శంషాబాద్. నేను ఐటీ సార్ న్యూయార్క్ ప్రెసిడెంట్ని. సో మీరు న్యూస్లో చూస్తున్నట్టయితే అమెరికాలో పరిస్థితి ఇప్పుడు డిఫరెంట్గా ఉంది. చాలా రిస్ట్రిక్షన్స్ ఉద్యోగాలకి, మన ఇక్కడ నుంచి వెళ్ళిన యువతకి అక్కడ చదువుకోవడానికి కానీ, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కానీ చాలా ప్రాబ్లంగా ఉంది. సో కానీ బిజినెస్ మాత్రం తగ్గట్లేదు. మీరు మార్కెట్ చూస్తుంటే రోజు రోజుకి మార్కెట్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. సో కొన్ని అనివార్య కారణాల వల్ల, గవర్నమెంట్ రూల్స్ వల్ల మన వాళ్ళకి ఉద్యోగాలకి ప్రాబ్లం అవుతుంది. సో ఐటీ సార్ ఏంటంటే వీఆర్ ప్లానింగ్ టు బ్రింగ్ ద బిజినెస్ టు ఆంధ్రప్రదేశ్. అంటే యువత అక్కడికి వచ్చి పనిచేయడానికి మా ఐటీ సేవ మెంబర్ కంపెనీస్ 2,000 పైగా కంపెనీస్ ఉన్నాయి. అవి హెల్ప్ చేస్తాయి. అమెరికా రాని వాళ్ళకి ఇక్కడ వైజాగ్లో మనకు ఐటీ సేవ టవర్లో ఉద్యోగాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో 2 విధాలుగా అమెరికా వెళ్ళినా, అమెరికా వెళ్ళకున్నా ఉద్యోగాల కోసం ఏమాత్రం కొదవ లేకుండా ఐటీ సేవ కంపెనీస్ అందరికీ ఉపయోగపడేలాగా డెవలప్మెంట్ చేస్తారని ఆశిస్తున్నాం. అంటే ఈరోజు మనకి ఇక్కడ సంబంధించిన విశాఖపట్నం సంబంధించి ఒక ఐటీ హబ్ కూడా రానున్న రోజుల్లో రాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే డేటా సెంటర్ సంబంధించినటువంటి అన్ని అప్రూవల్స్ కూడా ఒక పక్క చేసామంటూ ఆల్రెడీ ఇప్పటికీ మనం చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈ డేటా హబ్ రావడం వల్ల యువతకి ఎటువంటి ఉపాధి లభిస్తుంది అంటారు? దాని కారణంగా ఎటువంటి కంపెనీస్ కూడా చుట్టుపక్కల రావాల్సిన అవకాశం ఉంటుంది? ఇంతకుముందు విశాఖ యూత్కి బెంగళూరు కానీ, బాంబే కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళాల్సిన అవసరం పడేది. ఇక్కడ ఇప్పుడు చూస్తే ఈరోజు ఆల్మోస్ట్ 2 లక్షలు 3 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. దాని అర్థం ఏంటంటే ఫ్యూచర్లో ఇక్కడ చాలా జాబ్స్ డెవలప్ అవుతాయి, చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా జాబ్స్ మన దగ్గరికి వస్తాయి. సో క్వాలిటీ జాబ్స్ అండ్ గుడ్ శాలరీ మేకింగ్ జాబ్స్ ఇక్కడే వైజాగ్లో అవైలబుల్ అవుతాయని ఆశిస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.